శివుడి వైద్యనాథ రూపం గురించి అందరికీ తెలిసిందే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యనాథుణ్ణి ధ్యానిస్తూ పూజిస్తే సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది. పాలు, నీరు, గంగాజలం, తేనె, చక్కెర, గంధం, కర్పూరం, బిల్వపత్రం, ద్రాక్ష, పెరుగు ఈ పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేస్తే రోగ నివారణం త్వరగా జరుగుతుందని పండితుల వాక్కు. శివనామస్మరణ చేస్తూ పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివలింగం మీద ధారగా నీటితో అభిషేకం చేస్తే శివుడు సంతృప్తి చెందుతాడు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ప్రతిరోజు లేదా ప్రతి గురువారం లేదా సోమవారం రోజుల్లో 108 సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రం జపించాలి. దీన్ని జపించడం వలన శారీరక బలహీనత, అనారోగ్యం తొలగి దీర్ఘాయుష్యు కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సోమవారం శివలింగానికి బిల్వపత్రం సమర్పించాలి. బిల్వదళం పాపనాశనం, వ్యాధి నివారణకరం అని శాస్త్రోక్తి. సోమవారం ఉపవాసం చేస్తూ శివాలయంలో ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసే సమయంలో ఓం నమశివాయ అంటూ జపం చేస్తే రోగాలు తొలగిపోతాయి. రుద్రాభిషేకం చేసే రోజు చాలా వరకు ఉపవాసం ఉండడం మంచిది. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి తీసుకోకూడదు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. నమః శివాయ.